తెనాల్లోని శ్రీ ఆంజనేయం ధ్యాన యోగా మండలి మరియు మండల లీగల్ సర్వీస్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కిషోర్ గురూజీచే కొత్తపేటలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆరోగ్య సూత్రాలు అభ్యాసంతో యోగాసనాలు, ప్రాణాయామాలు, ధ్యానం శిక్షణ నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు కిషోర్ గురూజీ అపూర్వ సిద్ధాంత యోగా శిక్షణ విధానంలో స్థానిక కోర్టు ప్రాంగణంలో సాధకులకు యోగా అభ్యాసం శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో తెనాలి ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి పవన్ కుమార్, రెండవ జూనియర్ సివిల్ జడ్జి రాజశేఖర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రభాకర్, కార్యదర్శి గౌరీశంకర్, ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ అయినంపూడి శరత్ బాబు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మంద జనార్దన్ పాల్గొన్నారు. న్యాయమూర్తులు పవన్ కుమార్, రాజశేఖర్లు యోగా ప్రాముఖ్యతను, విశిష్టత గురించి తెలియజేశారు. కిషోర్ గురూజీ యోగా శిక్షణ ప్రాముఖ్యాన్ని, ఆరోగ్య సూత్రాలు, యోగాసనాలు తెలియజేస్తూ సాధకులచే చేయించారు. ఈ కార్యక్రమంలో విశ్వేశ్వర శాస్త్రి, దుర్గాప్రసాద్, గుంటూరు కృష్ణ, సత్యనారాయణ, డానియల్, తాడికొండ శ్రీనివాసరావు, కోమల మాతాజీ, నాగరాజు, ముంత శ్రీనివాసరావు, సూర్యనారాయణ, తల్లం సుబ్బారావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కరెక్ట్గా లాస్ట్ ఇయర్ ఇదే రోజున మరి అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇక్కడ జరుపుకోవడం జరిగింది. మరి ఆ రోజు నుంచి కూడా నిర్విరామంగా ఈ రోజు వరకు కూడా ఈ కార్యక్రమం కిషోర్ గురూజీ గారి ఆధ్వర్యంలో మరి సుబ్బారావు గారి పర్యవేక్షణలో ఆయన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సంవత్సర కాలం నుంచి నిర్విరామంగా ఇక్కడ చేస్తున్నాము గిరీశ్వర యోగా. ఆ యోగా చేయటం వలన నేను రెగ్యులర్గా మరి యోగాకి ఇక్కడికి వచ్చాను. ఈరోజు కూడా మానలేదు. రావటం వల్ల నాకు ఈ సంవత్సర కాలంలో ఎటువంటి శారీరక సమస్యలు కానీ నాకు తలెత్తలేదు. అదేవిధంగా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. మరి ఆ స్ట్రెస్ చేయించాలంటే యోగా అనేది కంపల్సరీగా చేయాలి. యోగా కాకుండా ఏదో ఒక శారీరక వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఆ భాగంలో నేను ఎప్పటి నుంచో అంటే మార్నింగ్ వాకింగ్ వెళ్తూ ఉంటాము, కానీ యోగా చేయాలని అనుకున్నామండి. నాకు ఇక్కడ రావటం వలన కిషోర్ గురూజీ గారి సమక్షంలో మరి ఇక్కడ ప్రతిరోజు యోగా చేయటం వలన స్ట్రెస్ అనేది చాలా వరకు జయించానని అనుకుంటున్నాను. ఎందుకంటే కోర్టులో ఉద్యోగం అంటే మామూలు కాదు, చాలా స్ట్రెస్తో కూడుకున్న పని. మార్నింగ్ 10:30కి బెంచ్ ఎక్కితే మళ్ళీ ఈవినింగ్ ఏ టైం అవుతుందో తెలియదు. ఆ విధంగా మరి బెంచ్ మీద ఉన్నప్పుడు చాలా శారీరక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొత్త కొత్త పదాలను వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మనకు ఆ యోగము పట్టాలి అంటే మనం ఆ సాధన చేయాలి. సాధన అనే పదంలోనే క్రమము తప్పకుండా ప్రతినిత్యము ఒకే విధానంలో చేసుకుంటూ వెళ్ళే ఒక ప్రక్రియ. ఈ యోగా సాధనకి ఈరోజు వచ్చినటువంటి యోగ సాధకులందరికీ కూడా యోగా డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ న్యాయ ఈ మనం మామూలుగా శరీర జాగ్రత్తలు తెలుసు. నువ్వు యోగా చేసేవాళ్ళు మాట జాగ్రత్త కూడా చూసుకుంటాడు. వాక్కుకున్న పదును వాడికత్తికి లేదు. ఎవరిని పడితే ఏం అనలేము అసలు ఆటోమేటిక్గా. ఇక నాలుగవది మైథున సంగతి వచ్చేసి భగవంతుడి యొక్క అనుగ్రహం అనుకుంటాడు. ఈ విధంగా భక్తి, జ్ఞాన, కర్మ, రాజయోగాల వల్ల ఇన్ని ఫలితాలు ఉన్నాయి. కాబట్టి మోడీ గారు దాన్ని చాలా ప్రామాణికంగా తీసుకొని చక్కగా ఇది ఏర్పాటు చేశారు. ఇది మనందరికీ ఒక పండుగ లాంటిది. అందరూ కూడా ఈ రోజున ఒక పండుగ రోజు ప్రారంభించాం అనుకొని ఈ అభ్యాసాన్ని ప్రతిరోజు కొనసాగించాలి. ఆ కొనసాగించడానికి మన జ్యుడిషియల్ ఆఫీసర్స్, సీనియర్ న్యాయవాదులు గారు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ వీళ్ళంతా వచ్చి మా అందరికీ ప్రోత్సాహం ఇచ్చారు. మరి ఈ సందర్భంగా ఈ అభ్యాసాన్ని మీరందరూ కూడా 4 గంటలకే నువ్వు వచ్చిన రాకపోయినా ఆయన మాత్రం క్రమం తప్పకుండా రోజు కాల్ చేస్తారు. ఆయనకి ధన్యవాదాలు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఏదో టైంలో మారుతారు, వాళ్ళని ఈ యోగా శిబిరానికి తీసుకురావాలి ఆయన ఒక తపన. ఆయన అనేక పుస్తకాలు రచించారు. వీటన్నిటిలో కూడా చాలా సత్యం, మార్గం అన్నీ కూడా దాంట్లో చూపిస్తూ యోగా యొక్క దాని యొక్క విశిష్టత, పతంజలి యోగా గురించి అన్ని విషయాల్లో కూడా ఆయన చాలా ముందుకు తీసుకెళ్ళి కొత్త కొత్త ఆసనాలను కనిపెట్టి ప్రజలకు అందిస్తున్నారు. ఇప్పటికి కూడా ఆయన టౌన్లో అనేక చోట్ల